తనకు పిల్లలు పుడతారని తెలియడంతో షాడోతో కలిసిన విషయం అన్వితకు గుర్తొచ్చింది. దాంతో ఆమెలో టెన్షన్ పెరిగిపోయింది. చేతిలో రిపోర్ట్ పట్టుకుని ఆలోచిస్తున్న అన్విత వైపు చూసిన ప్రియా, చూశావా, ఇప్పటికైనా అర్థమైందా నిన్న లాస్య ఎలా మోసం చేసిందో? అందుకని నేను చెప్పేది విను. అంత ఈజీగా అవినాష్కి విడాకులివ్వకు. ఖచ్చితంగా నీకు రావాల్సిన భరణం వచ్చేదాకా వదిలిపెట్టకు అని అంది. కాని అన్విత ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆమె ఇప్పుడు విడాకుల గురించి ఆలోచించడం లేదు. షాడోతో కలిసిన విషయం గుర్తొచ్చి ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయితే ఎలా అన్న ఆలోచనలో పడిపోయింది. ప్రియ చెప్పిన మాటలు చెవులకు చేరుతున్నాయి కాని మెదడుకు చేరడం లేదు. అన్వి, నిన్నే అంటూ ఆమె భుజాన్ని పట్టుకుని కదిపింది ప్రియ. దాంతో సరేనని తల ఊపింది. కాసేపయ్యాక హాస్పిటల్ నుండి ఇద్దరూ వెనక్కి బయలుదేరారు. ప్రియ ఇంటికి వెళ్ళిపోవడంతో బాబాయ్ చంద్రంని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళింది అన్విత. బాబాయ్ పరిస్థితి మామూలుగానే ఉండడంతో అక్కడ్నుండి మెడికల్ షాప్కి వెళ్లి యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ కావాలని అడిగింది అన్విత. అన్విత వైపు అదోలా చూసిన మెడికల్ షాప్ పర్సన్, 24 అవర్స్, 72 అవర్స్ ఏది కావాలి అని అడిగాడు. అంతకన్నా లాంగ్ టర్మ్ పిల్స్ కావాలి అని అన్విత అడిగింది. ఉన్నాయి కాని వాటిని వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, జాగ్రత్త అని లాంగ్ టర్మ్ యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ ఇచ్చాడు మెడికల్ షాప్ వ్యక్తి. బిల్ పే చేసి హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన అన్విత వెంటనే ఒక టాబ్లెట్ ని వేసుకుంది. తనకు తెలియకుండానే మత్తులో షాడోతో కలిసింది. ఒక పక్కన తప్పు జరిగిపోయినందుకు గిల్టీగా ఉంది. మరో పక్క ఇప్పుడు తనకు పిల్లలు పుడతారని తెలియడంతో ఏం చెయ్యాలో తెలియక గర్భనిరోధక మాత్రలు తీసుకుంది. ఎందుకంటే షాడో గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియదు. అతనికి పెళ్లయిందా లేదా అనే విషయాలు కూడా తెలియదు. అందుకే తన జాగ్రత్తలో తాను ఉండాలని అనుకుంటుంది అన్విత. ఆ ఆలోచనలతోనే హోటల్ రూమ్కు వచ్చింది. తాను వెళ్ళినప్పుడు రూమ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సోఫా మీద మాత్రం షాడో షర్ట్, ప్యాంటు పడేసి ఉన్నాయి. అవి విడిచిన బట్టలని తెలియడంతో తన చేతులతో స్వయంగా వాటిని ఉతికేసింది. షాడో షర్ట్ ఉతుకుతుంటే అన్వితలో తెలియని ఫీలింగ్ కలిగింది. అవినాష్ బట్టలను ఎన్నిసార్లు ఉతికినా కూడా అలాంటి ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకలా అనిపిస్తుందో ఆమెకు అర్థం కాలేదు. సాయంత్రం రూమ్కి వచ్చిన షాడో బాల్కనీలో ఆరేసిన బట్టలను చూసి ఆశ్చర్యపోతూ, అన్వి, ఇవన్నీ నువ్వే ఉతికావా అని అడిగాడు. షాడో అలా అనగానే ఆమె సిగ్గుపడింది. కూరగాయలు కోస్తూ అతని వైపు చూడకుండా, మనకిష్టమైన వారి బట్టలను లాండ్రీకి వేయడం కన్నా మన చేతులతో ఉతికితే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంది అన్విత. అన్విత సిగ్గుపడ్డం గమనించిన షాడో, అవునా, అయితే నేనో మాట అడగనా అని అన్నాడు. నా బట్టలుతికినప్పుడు నీకెలాంటి ఫీలింగ్ కలిగింది అని చిన్నగా నవ్వుతూ అడిగాడు షాడో. ఫీలింగ్ ఏంటి, నార్మల్గానే ఉతికాను అని తన సిగ్గును బయటపడనివ్వకుండా ట్రై చేస్తూ చెప్పింది అన్విత. నిజం చెప్పన్వి, నేను బట్టలు ఉతికావా అని అడిగినప్పుడు నీ మొహంలో చిన్న నవ్వు కనిపించింది. ఆ రోజు మనం కలిసిన రాత్రి గుర్తొచ్చిందా అని హస్కీ వాయిస్లో అడిగాడు షాడో. అలాంటిదేమీ లేదని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అన్విత. వెంటనే ఆమె చేతిని పట్టుకొని ఆపేసిన షాడో దగ్గరగా వెళ్లి నడుంపై చేతులు వేసి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. నీ సిగ్గును నాకు కనపడనీయకుండా దాచేయాలనుకుంటున్నావా? నువ్వు ఎంత దాయాలనుకున్నా నాకు తెలిసిపోతుంది. చెప్పు, ఆ రోజు రాత్రి జరిగిన విషయం బట్టలుతుకుతుంటే నీకు గుర్తొచ్చిందా లేదా అని అడిగాడు షాడో. నిజం చెప్పేదాకా వదిలేలా లేడని అన్వితకు అర్థమయ్యింది. ఇక చేసేదేమీ లేక సిగ్గుపడుతూనే అవును అన్నట్టుగా తల ఊపింది. అమ్మయ్యా, ఇప్పటికైనా నిజం చెప్పావు. ఐమ్ హ్యాపీ. ఆ రోజు రాత్రి జరిగిన సంగతి నీకు గుర్తొచ్చిందంటే ఈరోజు రాత్రి మళ్ళీ ఆ సీన్ని రిపీట్ చేయాల్సిందే అని అన్నాడు షాడో. అన్వితకు విచిత్రంగా అనిపించింది. షాడో నుండి వస్తున్న మాటలు ఆమెలో ఒక రకమైన కోరికను కలిగిస్తున్నాయి. మాటలతో మాయ చేసే మాయగాడు షాడో అని మనసులో అనుకుంది. ఏంటి, ఏం మాట్లాడవు? ఈరోజు రిపీట్ చేద్దామా వద్దా అని తన పర్మిషన్ కోరుతున్నట్టుగా అడిగిన షాడో ఆమె పర్మిషన్ తీసుకోకుండానే బుగ్గల మీద ముద్దు పెట్టాడు. అక్కడ్నుండి అతడి పెదవులు ఆమె చెవులను తాకాయి. పెదవుల తడి చెవులను తాకగానే ఒంట్లోకి శృంగారాన్ని ప్రేరేపించేలా కరెంటు పాస్ అవుతున్నట్టుగా ఆమె కంపించిపోయింది.
ఆ కంపనం అతనిలో కోరికను మరింత రెచ్చగొట్టింది. దాంతో ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె పెదాలను అందుకున్నాడు. గాఢ చుంబనం తరువాత ఆమెను బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అన్వితలో అనేక ఆలోచనలు కలిగాయి. షాడో, నేను నీతో మాట్లాడాలి అని అడిగింది అన్విత. నీ చేతులతో నన్ను మత్తెక్కించాల్సిన టైంలో మాటలంటావేంటన్వి అని అన్నాడు షాడో. అది కాదు షాడో, నాకు పిల్లలు పుట్టరని ఇంతకుముందు నీకు చెప్పాను, కాని అది నిజం కాదు, ఈరోజే నిజం తెలిసింది అని అన్విత చెబుతుంటే, నాకు అంతా తెలుసు, అందుకే నాకో బేబీ కావాలనిపిస్తుంది అని అన్నాడు షాడో. అదేంటి, నేను నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పుడు పర్వాలేదు, నాకు పిల్లలు అవసరం లేదన్నావు, ఈరోజు బేబీ కావాలంటున్నావు అని అమాయకంగా అనుమానంగా అడిగింది. షాడో సమాధానం చెప్పకుండా ఆమెను ముద్దాడుతూనే ఉన్నాడు. అతని చేతుల్లో ఒదిగిపోతూ ముద్దుల్లో తడిసిపోతూ ఉన్న అన్విత, షాడో నిజం చెప్పు, నిన్న నువ్వెందుకలా అన్నావు, ఈరోజు మళ్ళీ ఇలా ఎందుకంటున్నావు అని అడిగింది. ఆ మాటలకు చిన్నగా నవ్వాడు షాడో. ఇప్పుడు నేను నీకొక సమాధానం చెప్తాను, కాని అది సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది, నువ్వు మాత్రం నవ్వకూడదు, సరేనా అని అన్నాడు షాడో. సరేనని అన్విత తల ఊపడంతో, అన్విత, యూర్ మై లవ్, నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. నిన్న నువ్వు పిల్లలు పుట్టరని అన్నావు, నాక్కూడా పిల్లలు అక్కర్లేదన్నాను. ఈరోజు నువ్వు పుడతారు అన్నావు, నాకు నీతో పిల్లల్ని కనాలనుంది, నీ ఇష్టమే నా ఇష్టం, అంతకన్నా ఇంకేం లేదు అని అన్నాడు షాడో. ఆ మాటలతో ఆమె అతన్ని పూర్తిగా అల్లుకుపోయింది. అప్పటి వరకు షాడో తనలో కలిగించిన కోరికలు ఇప్పుడు అతని మాటలతో పీక్స్కి వెళ్లాయి. అతనిలో ఆమె పూర్తిగా కలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళు టైం చూసుకోలేదు. తెల్లారిన తర్వాత కళ్ళు తెరిచిన అన్వితకు అక్కడ షాడో కనిపించలేదు. రూంలో అటూ ఇటూ చూసేసరికి తన మొబైల్కి మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ రింగ్ టోన్ వినిపించింది. మెసేజ్ ఓపెన్ చేసి చూసేసరికి, టైంకి సరిగ్గా తిను, జాగ్రత్త అని షాడో నుండి మెసేజ్ వచ్చింది. దాని తర్వాత మరో మెసేజ్ కూడా ఉంది. యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ ని డస్ట్బిన్లో పడేసేయ్ అని అందులో ఉంది. అప్పుడు అన్వితకు గుర్తొచ్చింది, పిల్స్ ని టేబుల్ మీదే వదిలేశానని. తన నిర్లక్ష్యానికి నిందించుకుంటూ మెసేజ్కి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మధ్యాహ్నం అవ్వగానే ప్రియా కాల్ చేసింది. ఏ అన్విత, ఈరోజు ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉంటావా, పార్టీకి వెళ్దాం అని అడిగింది. ప్రియకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రెగ్యులర్గా ఎవరో ఒకరు పార్టీలు ఇస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి పార్టీలు అన్వితకు నచ్చవు. అందుకే పార్టీకి రానని చెప్పింది, కాని ప్రియా వినలేదు. ఎందుకు రావు, ఎప్పుడూ రూంలోనే కూర్చొని ఏం చేస్తావ్, బయటికి వెళ్తేనే కదా ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసేది. బయటికి వెళ్తేనే పరిచయాలు పెరుగుతాయి, పరిచయాలు స్నేహంగా మారతాయి, అర్థమైందా అని వార్నింగ్ టోన్లో అడిగింది ప్రియా. అది కాదు ప్రియా, ఇప్పుడు నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అని అన్విత చెప్తుండగా, నాకవన్నీ చెప్పొద్దు, నువ్వు మధ్యాహ్నం బిజీగా ఉంటానంటే పార్టీకి రానవసరం లేదు, కాని ఖాళీగా ఉండి పార్టీకి రానంటే మాత్రం కుదరదు అని వాదించింది ప్రియా. ప్రియ ఏదైనా పట్టుపడితే తన పంతం నెగ్గించుకునేదాకా వదలదు. ఆమెకు టెంపర్ చాలా ఎక్కువ, ఎవ్వరికీ భయపడదు. అందుకే తనతో వాదించడం అనవసరమని అర్థం చేసుకుని, మధ్యాహ్నం కదా, సరే వస్తాను అని చెప్పింది అన్విత. గుడ్ గర్ల్, పికప్ చేసుకోడానికొస్తాను, రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియా. ప్రియ ఫోన్ కట్ చేయడంతో హాయ్ అని షాడోకు మెసేజ్ చేసింది. వెంటనే అతను కాల్ చేసి, ఇప్పుడే నిద్రలేచావా అని అడిగాడు. అవును అని సమాధానమిచ్చిన అన్విత, ఈరోజు రాత్రి నేను రూంలో ఉండడం లేదు అని అంది. ఎందుకు, నిన్న నేను బాగా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు. ఆ మాటలతో అన్విత బుగ్గలు ఎరుపెక్కాయి. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏమైంది, మాట్లాడడం లేదు, అంత అలసిపోయావా అని షాడో అడగడంతో, అలాంటిదేం లేదు అని అన్విత అంది. లేదా, అయితే ఈరోజు నిన్ను అలసిపోయేలా చేస్తాను అని చిలిపిగా అన్నాడు షాడో. అయ్యో అలా కాదు, ఈరోజు ఆఫ్టర్నూన్ పార్టీ ఉందని ఫ్రెండ్ పిలిచింది, మేబీ ఈరోజు నైట్ అక్కడే ఉండొచ్చు, అందుకే అని అన్విత చెప్పగానే, ఎవరా ఫ్రెండ్ అని క్యాజువల్గా అడిగాడు షాడో. ప్రియా, చిన్నప్పటి నుండి మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, తనే రమ్మంది. నువ్వు ఈరోజు రాత్రి ఏదైనా రెస్టారెంట్లో భోజనం చేయి,
లేదంటే రూమ్కి వచ్చిన తర్వాత సొంతంగా వండుకోవాల్సి వస్తుంది అని చెప్పింది అన్విత. సరేలే, ఈరోజు నాకు కూడా పనుంది, బయటెక్కడైనా తింటాను అని కాల్ కట్ చేశాడు షాడో. అన్వితను పికప్ చేసుకోవడానికి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హోటల్ రూమ్కి వచ్చింది ప్రియా. అన్విత డోర్ ఓపెన్ చేయగానే సెంటు పరిమళం ప్రియ ముక్కును తాకింది. సెంటు సువాసన బాగుండడంతో ముక్కుతో పీల్చుకుంటూ ఉంది. అది చూసిన అన్విత ఆశ్చర్యపోయింది. ఏంటి, వచ్చి రాగానే వాసన చూస్తున్నావ్ అని అంది. ఆ, నీ షాడో మొగుడున్నాడు కదా, వాడి గురించి తెలుసుకుందామని ట్రై చేస్తున్నాను. ఈ సెంటు నువ్వు వాడవని నాకు తెలుసు. మరి నీ రూంలో వచ్చిందంటే నీ షాడో మొగుడు వాడుంటాడు కదా, అతనెలాంటివాడో సెంటు వాసన ద్వారా గెస్ చేస్తున్నా అని ముక్కుతో వాసన పీల్చుతూ ఉంది ప్రియా. అబ్బా, నీ దగ్గర ఆ టాలెంట్ కూడా ఉందా? ఇంతకీ షాడో ఎలాంటివాడు అని ఆసక్తిగా అడిగింది అన్విత. సెంటు పరిమళం బావుంది కాబట్టి మంచివాడే అనిపిస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని భరోసా ఇచ్చింది ప్రియా. కేవలం సెంటు వాసనతో ఒక వ్యక్తి లక్షణాలను చెప్పొచ్చా? నేను నమ్మను అని అన్విత అనడంతో, నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ ఇది నిజం. ఒక వ్యక్తి వాడే వస్తువులను బట్టి అతను ఎలాంటివాడో తెలుసుకునే అవకాశం ఉంది. సరే, అది పక్కన పెట్టు, నువ్వు తొందరగా రెడీ అయి వస్తే పార్టీకి వెళ్ళిపోదాం అని ప్రియా అంది. నేను రెడీ అయ్యాను, మళ్ళీ రెడీ అవ్వమంటావా ఏంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది అన్విత. ఒసై మొద్దు, మనం వెళ్తున్న పార్టీకి ఈ సిటీలోని వెల్దీ పర్సన్స్ అందరూ వస్తారు. యంగ్ అండ్ టాలెంటెడ్ పీపుల్కి ఈ పార్టీ నుండి ఇన్విటేషన్ వెళ్ళింది. సో మనం ఇలా మామూలుగా రెడీ అయితే బావుండదు అని చెప్పి అన్వితను 10 నిమిషాల్లో రెడీ చేసేసింది ప్రియా. పూర్తిగా రెడీ అయిన తర్వాత అద్దంలో తనను తాను చూసుకుని షాక్ అయిపోయింది అన్విత. అంతకుముందు సాధారణ అమ్మాయిలా ఉన్న అన్విత ఇప్పుడు ట్రెండీ గెటప్తో పూర్తిగా డిఫరెంట్ లుక్లో కనిపిస్తోంది. మోకాళ్లపైకి వేసుకున్న స్కర్ట్, వీపు భాగం కనిపించేలా టాప్, ఎండ లేకపోయినా స్టైల్గా కనిపించేందుకు గాగుల్స్తో మోడర్న్ అమ్మాయిలా ఉన్న అన్వితను చూస్తూ, ఇప్పుడు అందరూ నీ వైపే చూస్తారు, ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి అని అంది ప్రియా. అందరి చూపులు నా మీదే ఉంటే నాకిబ్బందిగా ఉంటుంది. ఇదంతా వద్దు ప్రియా, నన్ను నాలానే ఉండనివ్వు అని మేకప్ని చెరిపేసుకోవాలని అన్విత ట్రై చేస్తుంటే, నీకేమైనా పిచ్చా? ఈరోజు పార్టీకి పెద్దవాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, అందులో నీ షాడో కూడా ఉండే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం నీ షాడో చాలా రిచ్ అనిపిస్తోంది. సో అతనికి కూడా ఇన్విటేషన్ వెళ్ళుంటుంది. ఈ పార్టీకి వెళ్తే మాస్క్ లేకుండా నీ షాడో కనిపిస్తాడేమో, ఎవరికి తెలుసు అని అంది ప్రియా. షాడో గురించి మాట్లాడగానే అన్వితలో ఆలోచనలు మారిపోయాయి. ఈ పార్టీకి నిజంగా షాడో వస్తాడా? వస్తే అతని గురించి ఏమైనా తెలుస్తుందా? అతనికి భార్య పిల్లలున్నారా? లేదంటే కేవలం నా కోసమే అతను ఎదురు చూస్తున్నాడా? ఇంతకీ అతనెవరు? ఏం చేస్తాడు? నన్నెందుకు లవ్ చేస్తున్నాడు అని తన మనసులో అనుకోసాగింది అన్విత. ఆలోచనల్లో మునిగిపోయిన అన్వితను చూసి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, వెళ్దాం పదా అని ఆమెను తీసుకుని కార్లో ఎక్కించుకుని బీచ్కి వెళ్ళింది ప్రియా. ప్రస్తుతం జరగబోయే పార్టీ షిప్లో జరుగుతుంది. పార్టీకి వచ్చిన వారంతా బీచ్కి రావడంతో షిప్ కూడా కదిలింది. సముద్రపు అలల మీద తూలుతూ ఓడ వెళ్తుంటే అందులో అందరూ ఆనందంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పార్టీలో చాలా గ్రూపులు ఉన్నాయి. 2-3 కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఆ గ్రూపుల వైపు చూస్తూ, అటు చూసావా, వాళ్ళంతా టాలెంటెడ్ పీపుల్. గ్రూపులుగా డివైడ్ అయ్యి బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, ఐడియాలను షేర్ చేసుకుంటున్నారు. అలా ఒకరి ఐడియాలను మరొకరు షేర్ చేసుకుంటూ వ్యాపారాలకు పెట్టుబడి సంపాదించుకుంటారు అని చెప్పింది ప్రియా. ఆమె చెప్పింది వింటూ వాళ్ళందరినీ చూస్తూ ఉంది అన్విత. ఆ సమయంలో సడన్ గా ప్రియా కళ్లకు అన్విత భర్త అవినాష్ కనిపించాడు. అతని పక్కనే లాస్య కూడా ఉంది. వాళ్ళిద్దరూ చేతిలో చేయి వేసుకుని పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళని చూడగానే ప్రియకు విపరీతమైన కోపమొచ్చింది. ఈరోజు నీకు బుద్ధి చెప్తాను అవినాష్ అని మనసులో అనుకుంటూ అన్వితకు ఏమీ చెప్పకుండానే అక్కడ్నుంచి అవినాష్ లాస్యల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడేం జరగబోతుంది? అన్వితకు పిల్లలు పుడతారన్న విషయం అవినాష్కి ప్రియ చెబుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.